హాయ్ అండి. ఈరోజు నేను చేస్తున్న స్పెషల్ ఏంటో తెలుసా? వెనిలా స్పాంజ్ కేక్. ఎలా చేసుకుందామో చూద్దాం. నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకుంటున్నాను. చూడండి, నేనైతే కరిగించుకున్నాను గీ అంత తీసుకున్నాను, ఆయిల్ కూడా అంతే తీసుకున్నాను. ఈ గ్లాస్ మైదా పిండి తీసుకుంటాను. ఈ గ్లాస్తో నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే పౌడర్ షుగర్ చేసుకున్నాను, అది వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు నేను 1 స్పూన్ మిల్క్ మేడ్ అయితే వేస్తున్నాను. మళ్ళీ కలుపుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. కేక్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్తో మైదా వేసుకుంటున్నాను. నేనైతే ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న మైదాని ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నాను. నేనైతే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకుందాం, ఎందుకంటే నేను చేస్తుంది వెజ్. కొంచెం పాలు యాడ్ చేసుకొని కలుపుకుంటుండండి. వెజ్ ఓకే. ఇప్పుడు దీన్ని మనం టిన్లో వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ బ్యాటర్ని బేకింగ్ ట్రేలో వేసుకుంటున్నానండి. దీన్ని 2 టైమ్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఓవెన్ని ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ బేకింగ్ ట్రేని పెడుతున్నాను. ఓకే, కేక్ మోడ్ ఆన్, లైట్ 160 degreesలో 25 minutes అయితే పెట్టానండి. ఈరోజు నేను కేక్ చేయడానికి కారణం మా పెద్దబ్బాయి బర్త్డే అండి. అందరూ తనని బ్లెస్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.